వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అపర్ణ కంచర్ల. ఎలా ఉన్నారమ్మా? సో ఏపీలో రిజల్ట్ వచ్చింది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. చాలామందికి మంచి మార్క్సే వచ్చినాయి, కాకపోతే సైన్ పర్సెంట్ రాలేదండి. డ్యూ టు ద రీజన్ బ్లూ ప్రింట్ ఫాలో అయ్యి ఇవ్వలేదు పేపర్ అని అనుకున్నాం ఆ రోజు మేము. సో దానివల్ల అందరికీ 58 మాత్రమే వచ్చినాయి. నౌ మనం 4 మార్క్స్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చానండి. ఆ లిస్ట్ ప్రకారం మనం క్వశ్చన్స్ చూద్దాము చాప్టర్ వైజ్గా. టుడే కెమికల్ బాండింగ్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కెమికల్ బాండింగ్లో ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్ చెప్పాను నేను. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ PCl5 SF6 hydrogen bonding, MO diagrams, dipole momentum and Poisson's rule. సో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా చూద్దామండి. ఫస్ట్ వన్ హైబ్రిడైజేషన్. మీరు ఈ క్వశ్చన్ చదివితేనే ఇవి రెండు అర్థమవుతాయమ్మా. కాబట్టి ఫస్ట్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటో నేర్చుకుందాము. 4 మార్క్స్ ఇక్కడ ఈ చాప్టర్ నుంచి 4+4 అంటే 8 మార్క్స్ వెయిటేజ్ ఉందండి ఈ చాప్టర్. కాబట్టి కొంచెం ఎక్కువే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో హైబ్రిడైజేషన్. సో వాట్ ఈజ్ మెన్ బై హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? We know that two atoms are combined together. ఏం ఫామ్ అవుతుందా? We get a molecule. అలాగే ఇక్కడ కూడా the intermixing of, నేను డెఫినేషన్ రిపీట్ చేస్తానండి, ప్రతి దానిలో కూడా అదే డెఫినేషన్ ఫాలో అవుతాం మనం. ఇక్కడ ఒక 3 టైప్స్ వస్తాయి అండ్ ఇవి 2, మొత్తం 5 టైప్స్కి ఒకటే డెఫినేషన్. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ atomic orbits to form hybrid orbits. సో ఏం మాట్లాడుతున్నారండి? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిట్స్. ఏవో 2 అటామిక్ ఆర్బిట్స్ కంబైన్డ్ అయిపోయి ఏం ఫామ్ అవ్వాలి? మన మోటో ఏంటి? టు ప్రొడ్యూస్ హైబ్రిడ్ ఆర్బిట్స్. సో అటామిక్ ఆర్బిట్స్ ఏం ఫామ్ చేస్తున్నాయన్నా? హైబ్రిడ్ ఆర్బిట్స్ని ఫామ్ చేస్తాయి. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. The phenomena is called hybridization. So I am repeating again the definition. The intermixing of atomic orbits to form hydrogen orbits is called hybridization. Here the hybridization methods are classified into 3 types. First one is sp, second one is sp2, third one is sp3. sp hybridization, sp2 hybridization, sp3 hybridization. So what is sp and what is sp2, what is sp3 అనేది మాట్లాడదాం. ఇక్కడ నేను ఏమని మాట్లాడాను? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిట్స్ టు ఫార్మ్ హైబ్రిడ్ ఆర్బిట్స్ అన్నాం. ఇక్కడ చూడండి, sp హైబ్రిడైజేషన్ అంటున్నాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మీకు ఒక s ఆర్బిట్ ఉంది, అలాగే ఒక p ఆర్బిట్ ఉంది. సో డెఫినేషన్ ఏం రాయొచ్చు? ద ఇంటర్మిక్సింగ్ of one s orbit and one p orbit to form 2 sp hybrid orbits. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిట్స్ అన్నాం. ఇక్కడ ఏమేమి అటామిక్ ఆర్బిట్స్ ఉన్నాయి మనకి? s ఆర్బిట్ ఒకటి ఉంది, p ఆర్బిట్ ఒకటి ఉంది. సో డెఫినేషన్ ఏం రాశారండి? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిట్ అండ్ 1 p ఆర్బిట్ టు ఫార్మ్, ఎవరిని ఫార్మ్ చేస్తున్నా? 1 + 1 2. ఏమున్నాయి ఇక్కడ? ఒక s ఒక p కలిసి 2 sp హైబ్రిడ్ ఆర్బిట్స్ కనుక జనరేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ sp hybridization. Is it clear to all? I am repeating again. The intermixing of 1 s orbit and 1 p orbit to form 2 sp hybrid orbits. 2 sp hybrid orbits is called
is called sp hybridization. సో ఇప్పుడు సెకండ్ డెఫినిషన్ మీరు ట్రై చేస్తారా? సో సెకండ్ sp2 అన్నాను నేను. సో sp2కి డెఫినిషన్ ఎలా రాయొచ్చింది? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఇక్కడ ఎన్ని ఎస్లు ఉన్నాయమ్మా? 1s ఏనా? సో 1s ఆర్బిట్, అలాగే ఎన్ని పీలు ఉన్నాయండి? p2 అన్నాం, అంటే 2p ఆర్బిట్స్ టు ఫార్మ్ ఏం ఫార్మ్ చేస్తున్నాయి? 1s 2p అంటే 3sp2 hybrid orbits is called sp2 hybridization. సో థర్డ్ వన్ రాయొచ్చా? ఈజీయే కదా. థర్డ్ వన్ ఏంటమ్మా? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఉంది. సో 1s ఆర్బిట్, ఇక్కడ ఎన్ని పీలు ఉన్నాయండి? 3p ఆర్బిట్స్ టు ఫార్మ్ 3 + 1 4sp3 hybrid orbits is called sp3 hybridization. సో డెఫినేషన్ని బై హార్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం ఫామ్ అవ్వాలి? హైబ్రిడ్ ఆర్బిట్స్ ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటున్నాము? హైబ్రిడైజేషన్ అంటున్నాం. అసలు హైబ్రిడ్ ఆర్బిట్స్ ఎలా జనరేట్ అవుతాయి మనకి? ఫ్రమ్ అటామిక్ ఆర్బిట్స్. ఓకే, సో రెండు అటామిక్ ఆర్బిట్స్ కలిస్తే వచ్చే వాటిని హైబ్రిడ్ ఆర్బిట్స్ అంటారండి. ఆ ప్రాసెస్ని ఏమంటున్నాము? హైబ్రిడైజేషన్ అంటారు. అలాగే దోస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఏమేంటమ్మా అవి? sp, sp2, sp3. సో వాట్ ఈస్ మెంట్ బై sp hybridization? sp hybridization అంటే ఏంటి? ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్, సేమ్ డెఫినేషన్ ఫాలో అవుతున్నాం, బట్ ఇక్కడ sp అన్నారు కాబట్టి 1s ఆర్బిట్ అండ్ 1p ఆర్బిట్ టు ఫార్మ్, ఇవి రెండు కలిసి ఫామ్ చేస్తున్నాయి కాబట్టి 2sp హైబ్రిడ్ ఆర్బిట్స్. అలాగే sp2 hybridization అంటున్నాం, దట్ మీన్స్ 1s ఆర్బిట్ 2p ఆర్బిట్స్ టు ఫార్మ్, ఇది 1 ఇది 2 అంటే రెండు కలిస్తే 3sp2. ఇది కంపల్సరీ ప్రాపర్గా రాయాలండి. కొంతమంది కన్ఫ్యూజ్ 2 అని ఇక్కడ 3 అలా రాస్తారు. మాకు అలా గుర్తుండదు అంటే sp నుంచి 2 3 4గా స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అసలు చాలా ఈజీ నాన్న. sp 1 + 1 2, sp2 3 కాబట్టి 3sp2, spలు 3 ఉన్నాయి కాబట్టి 4sp3. ఓకే, దిస్ ఇస్ అకార్డింగ్ టు డెఫినేషన్. సో ఇప్పుడు మీరు మెయిన్గా దీనిలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హౌ టు రైట్ ద అప్లై ద అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ రాయాలి. బాండ్ యాంగిల్ ఎంత, ఎస్ క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది, పి క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అనేది చూద్దాం. ఒక టేబులర్ ఫామ్లో వేస్తాను, అలా అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. సో ఫస్ట్ ఏమని చెప్పాను? sp, సెకండ్ వన్ sp2, థర్డ్ వన్ sp3. ఒకసారి మళ్ళీ డెఫినేషన్స్ రివైజ్ చేసుకోండి. సో ఇక్కడ డెఫినేషన్ అని రాసేస్తున్నాను నేను, మీరు చదువుకునేటప్పుడు కంప్లీట్ చేసుకోండి. సో డెఫినేషన్ ఏమని చెప్పాము? 1s ఆర్బిట్ అండ్ 1p ఆర్బిట్ టు ఫార్మ్ 2sp hybrid orbits is called sp hybridization. అలాగే ఇక్కడ 1s ఆర్బిట్ 2p ఆర్బిట్స్ టు ఫార్మ్ 3sp2 hybrid orbits is called sp2 hybridization. అలాగే 1s ఆర్బిట్ 3p orbits to form 4sp3 hybrid orbits is called sp3 hybridization. sp3 hybridization. Okay, so in case of s orbits, the s character is 50% and the p character is 50. That means
బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హాఫ్ అండ్ ఈక్వల్గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి sp హైబ్రిడైజేషన్లో. ఓకే, అలాగే ఇన్ కేస్ ఆఫ్ sp2 ద s క్యారెక్టర్ ఈస్ 33.33% and p character is 66.66%. సో ఈ పర్సంటేజెస్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టు మెయిన్స్ ఎగ్జామ్స్ అండ్ ఎంసెట్ ఆల్సో అమ్మ. ఈ పర్సంటేజెస్ని వాడు ఇక్కడ 50 అని ఉంది కదా, 1/2 అని ఇవ్వచ్చు. వాట్ ఇస్ ద ఎస్ క్యారెక్టర్ ఇన్ ఎస్పీ హైబ్రిడైజేషన్ అని కింద ఆప్షన్స్లో 1/2, 1/4, 0.5 అలా కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ sp3 ద s character is 25% and p character is 75%. And next one, the bond angle of sp hybrid orbits is 180, and here in case of sp2 it has only 120, and in case of sp3 109.27. okay, and the shape of orbits, the shape of sp orbits is linear. Here trigonal planar, it is tetrahedral. సో ఇంతవరకు మీరు కామన్గా ఉండే ప్రాపర్టీస్ని రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అండి, మీకు ఇచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీరు క్లాసిఫై రాసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని 4 మార్క్స్కి ఇస్తే ఇదంతా రాసుకుంటూ ఎగ్జాంపుల్స్ కూడా వివరిస్తూ అవసరం లేదు. 4 మార్క్స్ కనుక ఇస్తే ఇలా రాసేసి ఏ రాస్తారు, ఎగ్జాంపుల్ BCl2, here BCl3, here CH4. Enough. There is no need to explain amma. అదే ఇదే క్వశ్చన్ 8 మార్క్స్కి ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జాంపుల్ ఆల్సో. సో ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఈ లీనియర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బాండ్ యాంగిల్ ఎలా ఉంటుంది అనేది మనం పర్టికులర్గా డయాగ్రామ్స్ని డ్రా చేసి చూపించాల్సి ఉంటుంది. ఓకేనా, సో అర్థమైందా. ఎస్ క్యారెక్టర్ ఎంతంటే ఎస్పీలో 50 అండ్ పి 50, sp2లో అయితే 33.33 అండ్ పి వచ్చి 66.66. sp3లో అయితే ఎస్ క్యారెక్టర్ 25 ఓన్లీ, బికాస్ పీలు ఎక్కువ ఉన్నాయి కదా. మనం జనరల్ రేషియో తీసుకున్నాం, 100 తీసుకుంటే ఎస్ పి ఇద్దరికి పంచాలి 100, ఏం చేస్తాం 50-50. అదే ఒక గర్ల్ 2 బాయ్స్ ఉన్నారు, అప్పుడు ఏం చేస్తాం, అలా గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా యూజువల్గా మీరు రిపీటెడ్గా యూజ్ చేసే థింగ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటే బాగా గుర్తుంటాయి నాన్న. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఎస్పీ, sp2, sp3. సో ఎగ్జాంపుల్స్ చూద్దామండి. BeCl2, BCl3 అండ్ CH4. వీటి యొక్క షేప్స్, బాండ్ యాంగిల్స్ అండ్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్, BeCl2. First example, the atomic number of beryllium is 4 nana. So ఏమని రాస్తాము, 4 అంటే 1s2 2s2 ఇంతేనా. ఇది ఎక్కడ ఆర్బిటల్ రిప్రజెంటేషన్ చూపించండి, ఎలా ఉంటాయి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్, ఇంతేనా. 1s2 2s2 గ్రౌండ్ స్టేట్లో configuration. If the electron is in excited state లో ఏమవుతుందండి, 1s2 2s2 తర్వాత ఎక్కడికి జంప్ చేస్తుంది ఎలక్ట్రాన్, 2pకి అయినా. సో అంటే ఏం రాస్తాము, ఎగ్జైటెడ్ స్టేట్లో 1s2 2s అండ్ 2p. ఇక్కడ 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఒక ఎలక్ట్రాన్ జంప్ చేస్తుంది, ఎగ్జైటెడ్ అన్నాను కాబట్టి 2s1 అండ్ 2p1. అర్థమవుతుందమ్మా, కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి వినండి. ద అటామిక్ నెంబర్ ఆఫ్ బెరీలియం ఈజ్ 4 అండి. సో కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారు, 1s2
2s2, అది గ్రౌండ్ స్టేట్లో. ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుంది 1s2 ఎగ్జైట్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్లోకి జంప్ చేస్తుంది. సో అందుకని ఏమని 1s2 2s2లో ఉన్న s2లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది pలోకి ఎంటర్ అవుతుంది. 2s1 2p1 అవుతుంది. సో రిప్రజెంటేషన్ చూపించండి ఎలా రాస్తాము. ఎలక్ట్రాన్ రిప్రజెంటేషన్ ఇంతేనా ఇంతేనా. సో ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒకటి ఇక్కడే ఉంటుంది, ఇంకొకటి పీలోకి జంప్ చేస్తుంది. అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఎస్పీ, ఎస్పీ డెఫినేషన్ ఏంటి మీకు ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిట్ అండ్ 1p ఆర్బిట్. సో ఇక్కడ చూడమ్మా ఒక s ఆర్బిట్ ఉంది, అలాగే 1p ఆర్బిట్ ఉంది. రెండు కలిసి ఏం ఫామ్ చేస్తున్నాయి sp హైబ్రిడైజేషన్ని ఫామ్ చేస్తున్నాయి. అయితే మీరు డెఫినేషన్ రాసేటప్పుడు BeCl2కి రాస్తారు ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 2s ఆర్బిట్. అంతేనా, అవుటర్ మోస్ట్లో ఏముంది 2s కదా. సో అందుకని ఏం రాస్తాము 1 2s ఆర్బిట్ అండ్ 1 2p ఆర్బిట్ టు ఫార్మ్ 2sp hybrid orbits is called sp hybridization. మళ్ళీ డెఫినేషన్ రాయనక్కర్లేదు, స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ ద కాంపౌండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ విచ్ హైబ్రిడైజేషన్ అని అడిగితే అప్పుడు మెన్షన్ చేయాలి. ఓకే, సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నాము. sp అనేది జనరేట్ అయింది. అకార్డింగ్ టు ద షేప్ ఆఫ్ s ఆర్బిట్. s ఆర్బిట్ ఏ షేప్ అండి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ హియర్ ద షేప్ ఆఫ్ s ఆర్బిట్ ఈజ్ స్పెరికల్ అండి. అలాగే p ఆర్బిట్స్కి డంబల్, అలాగే d ఆర్బిట్స్కి డబుల్ డంబల్. ద షేప్ ఆఫ్ s ఆర్బిట్ ఈజ్ స్పెరికల్, p ఆర్బిట్ ఈజ్ డంబల్, అలాగే d ఆర్బిట్ ఈజ్ డబుల్ డంబల్. 2 డంబల్స్ ఉంటాయి. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మనం ఆర్బిటల్ డయాగ్రామ్ని డ్రా చేయాలి. ఇక్కడ చూడనా ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి 1s ఆర్బిట్ అండ్ 1p ఆర్బిట్. సో షేప్ ఆఫ్ s ఆర్బిట్ ఏంటండి స్పెరికల్, అంటే ఒక s తీసేసుకున్నాను నేను 1s ప్లస్ 1p అంటే ఒక డంబలే కదా. ఇంటర్మిక్సింగ్ అంటున్నాం, 2 కలిసిపోతున్నాయి, ఒకదాంతో ఒకటి మింగిల్ అయిపోయి ఏం ఫామ్ చేస్తాయి 2sp అని చెప్పాను. 2sp హైబ్రిడ్ ఆర్బిట్ ఫామ్ అవ్వాలి. సో ఇలా ఫామ్ అవుతుంది. ఈ s అనేది మధ్యలో ఒక లూప్ని జనరేట్ చేస్తుందండి. ఆ స్పెరికల్ షేప్ ఏదైతే ఉందో అది మధ్యలో మనం లూప్గా జనరేట్ చేసాము. ఇంతవరకు బాగానే ఉంది. ఒక బెరీలియం గురించి మాట్లాడాం మనం. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు క్లోరిన్ ఉంది. సో వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఫర్ క్లోరిన్, అక్కడ యూజ్ చేద్దాము. వాట్ ఇస్ ద అటామిక్ నెంబర్ ఫర్ క్లోరిన్ అండి 17 atomic number for chlorine 17. ఎలా రాస్తాము 1s2 చేత్తోనే అంటారా 1s2 2s2 2p6 3s2. సో 2 + 2 4 + 6 10 11 12 ఇంకెన్ని ఉంటాయమ్మా 5ఏనా 3p5 అంతేనా. సో ఎలక్ట్రాన్స్ని ఎలా ఫిల్ చేస్తామండి సో 2 electrons 6 electrons 3s2లో 2 electrons 3p5లో ఫస్ట్ 3 సబ్షన్స్లో ఏం చేస్తాము ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తారు. ఆ తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ని పంచుతాము. సో 5 electrons కాబట్టి 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది 1కి, అవునా. సో అంటే ఏంటమ్మా ఇక్కడ px py pz, అంటే pz అనేది ఒక్కటే వేకెంట్గా ఉంది, అంటే 1p అవైలబుల్గా ఉంది. సో 1p ఉంది అంటే షేప్ ఏమవుతుందమ్మా డంబెలేనా, ఒక డంబెల్ అనేది మనకు వస్తుంది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయండి 2 క్లోరిన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని డంబెల్స్ తీసుకోవాలి మనం ప్రజెన్స్ ఆఫ్ 2 క్లోరిన్స్ కాబట్టి 2 లూప్స్ అనేవి వస్తాయి మనకి. సో ఆల్రెడీ మీకు ఇక్కడ ఏం ఫామ్ అయింది 2sp ఫామ్ అయింది, దాన్ని తీసుకోండి 2sp
ఇస్ కంబైన్డ్ విత్ ఎవరితో లింక్ అవ్వాలి, క్లోరిన్స్తోనేనా. సో క్లోరిన్లో ఎన్ని ఉన్నాయమ్మా, పీజెడ్లో ఒకటే ఉంటుంది. సో 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 పీజెడ్లు వస్తాయి. అందుకని నేను ఇట్ సైడ్ ఒక లూప్ అలాగే ఇట్ సైడ్ ఒకటి తీసుకున్నాను. సో ఇవి జస్ట్ వచ్చి ఏమవుతాయండి, ఇక్కడ అటాచ్ అవుతాయమ్మా. సో ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుందో చూడండి, పీజెడ్, హియర్ ఆల్సో పీజెడ్. ఇదేనా ఉంది చూడండి, దగ్గరగా అటాచ్ చేసి రాశాను. మధ్యలో ఉన్న పార్ట్ ఇది, అలాగే ఇదొక లూప్ ఇదొక లూప్, ఇటొక సైడ్ ఇటొక సైడ్. ఓకే, సో అలాంగ్ ద యాక్సెస్ ఉంది కాబట్టి ఇది సిగ్మా అంటాము. అండ్ లీనియర్ అని మాట్లాడాము ఇందాక ఎస్పీలో. ఇది లీనియర్ అయినా స్ట్రైట్ లైన్లోనే ఉందా, సో ఇట్స్ అ లీనియర్. అండ్ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది ఫర్ లీనియర్, 180. ఇస్ ఇట్ క్లియర్ అండి. సో జస్ట్ మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం రావాలి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ ద అటామిక్ నెంబర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ ఉంటే ఈజీ. సో బెరీలియం అటామిక్ నెంబర్ 4 కాబట్టి 1s2 2s2 అని రాస్తాము. గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటారు. 1 s ఆర్బిట్ 1 p ఆర్బిట్ రెండు ఇంటర్మిక్స్ అయ్యి మనకి sp అనేది జనరేట్ అవ్వాలి. సో షేప్ ఆఫ్ s ఆర్బిట్స్ ఏంటి, స్పెరికల్. అలాగే p ఆర్బిట్ డంబెల్, అలాగే d ఆర్బిట్ డబుల్ డబుల్, రెండు డంబెల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మన 1s 1p తీసుకున్నారు, ఏం ఫామ్ అయింది, 2sp అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంతవరకు ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఫర్ బెరీలియం. నెక్స్ట్ క్లోరిన్స్ ఉన్నాయి కదా. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 17. అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ చూడమ్మా, 3s2 3p5, 6 కదా ఉండాలి pలో, అంటే ఒకటి మనకి అవైలబిలిటీలో ఉంది, అది కూడా ఎవరు, pz. సో p అంటే మీకు తెలుసు ఏ షేప్ ఉంటుంది, డంబెల్. సో ఎన్ని డంబెల్స్ తీసుకోవాలి, Cl2 అని ఉంది కాబట్టి 2 డంబెల్స్ తీసుకుంటున్నారు. సో 2 డంబెల్స్. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 2sp ఫామ్ అయింది కాబట్టి 2sp తీసుకోండి. ఇక్కడ ఒక డంబెల్ ఇక్కడ ఒక డంబెల్, జస్ట్ వాటన్నింటిని అటాచ్ చేస్తున్నాం. ఏం ఫామ్ అవుతుంది, BeCl2. BeCl2 హైబ్రిడ్ ఆర్బిట్స్ ఆఫ్ BeCl2. ఏ కాంపౌండ్ ఇచ్చినా ఇదే ప్రాసెస్ మా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అప్పుడు లాస్ట్ వన్ మీకు అర్థమవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్. బాండ్ యాంగిల్ 180 అండ్ ఎలా ఉంది ఇది, లీనియర్. That's it. And next one is sp2 hybridization. So in case of sp2 hybridization, we had the example is BCl3. Example ఏమని చెప్పానండి, BCl3. So what is the atomic number for boron? Boron atomic number ఎంత, 5 సో కాన్ఫిగరేషన్ రాయనమ్మా. వన్ s2 2s2 2p1 2 + 2 4 + 1 5 సరిపోయింది. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రిప్రజెంట్ చేయండి. సో ఇన్ కేస్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ ఎలా ఉంటుంది, గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1 మాత్రమే ఉంటుంది. అదే మనం ఎగ్జైటెడ్ స్టేట్ కనుక తీసుకున్నట్లయితే ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్, ఇక్కడ ఉన్న 2sలో ఉన్న ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఏం చేస్తున్నా 2pలోకి జంప్ చేస్తుంది. 2s2లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2pలోకి జంప్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ sp2 హైబ్రిడైజేషన్, డెఫినేషన్ ఏమని చెప్పాను, 1s ఆర్బిట్ అండ్ 2p ఆర్బిట్స్ అని చెప్పాను. ఇక్కడ చూడండి 1s ఆర్బిట్ అయినా ఇది 1s2 2s1 2p2, ఒక s ఆర్బిట్ ఉంది, 2 p ఆర్బిట్స్ ఉన్నాయి. ఓకేనా, సో అంటే ఏంటి, sp2. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిట్ అండ్ 2p ఆర్బిట్స్ టు ఫార్మ్ sp2 హైబ్రిడ్ ఆర్బిట్స్.
ఈజ్ కాల్డ్ sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ sp2 అన్నాం. ఏమేమి ఉన్నాయమ్మా? ఒక s. వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ s ఆర్బిట్? స్పెరికల్. నెక్స్ట్ వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ p ఆర్బిట్? డంబెల్. బట్ ఇక్కడ p2 అని ఉంది, రెండు డంబెల్స్ తీసుకోవాలి, 2 డంబెల్స్, 1 px అండ్ py, 2 డంబెల్స్ తీసుకున్నాను నేను. ఇవి రెండు ఏమవుతాయండి? 1s ఆర్బిట్ అండ్ 2p ఆర్బిట్స్ టు ఫార్మ్ ఏమని చెప్పాను? 3sp అని చెప్పాను. సో ఈ రెండు ఇంటర్మిక్స్ అయిపోతాయి. ఇంటర్మిక్స్ అయ్యి 3 లూప్స్ జనరేట్ అవుతాయండి. మాకు ఇలా గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజింగ్గా ఉంది, డయాగ్రామ్ కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు 3sp అన్నాం, అంటే 3 లూప్స్ కనిపించాలి. ఇంతేనా ఉంది? చూడండి, 1 2 3 ఇలా 3 లూప్స్ గీసుకోండి. sp2 హైబ్రిడ్ ఆర్బిట్స్ అనేవి జనరేట్ అయినాయి. నెక్స్ట్ యాజ్ యూజువల్ ఇందాకట్లానే క్లోరిన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3 క్లోరిన్స్ ఉన్నాయి. సో క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 17. అవుటర్మోస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, 3s2 3p5, అంటే pz వేకెంట్. ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వస్తుంది. అంటే ఎన్ని లూప్స్ వస్తాయి? ఓన్లీ 1 లూప్. బట్ మనకి ఇక్కడ క్లోరిన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఎన్ని లూప్స్ తీసుకోవాలి? 3 లూప్స్. ఇక్కడ చూడమ్మా, 2 దగ్గర ఏం చేస్తున్నాను నేను? ప్రజెన్స్ ఆఫ్ 3 క్లోరిన్స్ కాబట్టి 3 లూప్స్ తీసుకోవాలి. సో మనకి బోరాన్ నుంచి ఏం ఫామ్ అయిందండి? 3sp2 అనేది ఫామ్ అయింది. బట్ కంప్లీట్ అవ్వలేదు కదా, కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవ్వలేదు, మాలిక్యూల్. ఆటమ్ అయితే ఇంతవరకు ఓకే, బోరాన్ వరకు. బట్ మనం BCl3కి రాయాలి కాబట్టి Cl3 ఎక్స్ప్లెనేషన్ రాస్తారు. నెక్స్ట్ దీన్ని తీసుకోండి, 3sp2 is combined with 3pz or 3 loops. ఇలా రాసి ప్రోడక్ట్ వేసేయచ్చు మీరు. సో ఏమవుతాయమ్మా? 3pz అంటున్నాం. 3pz అంటే 3 డంబుల్స్ ఉండాలి. సో అవి ఎక్కడ అటాచ్ అవుతాయి? ఈ ఎడ్జెస్లో అటాచ్ అవుతాయండి. ది స్ట్రక్చర్ ఆఫ్ BCl3 ఈస్ BCl3. జస్ట్ ఇక్కడ చూడండి, 3pz అన్నాం. pz అంటే లూప్, మనకు తెలుసు డంబెల్ అని. సో ఆ డంబెల్స్ ఏమైనాయి? ఈ ఎడ్జ్లో 3 ఎడ్జెస్లో అటాచ్ చేశారు. అటాచ్ చేసిన దగ్గర ఆ మిడిల్లో ఏం చేశాము? సిగ్మా బాండ్ రిప్రజెంటేషన్ చేశారు అండ్ బాండ్ అండి. ఓకేనా అండి? సో ఎలాంటి మీకు మాలిక్యూల్ ఇచ్చినా కూడా మీరు ఇలా రాసుకుంటే స్ట్రక్చర్స్ గీయడం ఈజీగా ఉంటుంది. అలాగే లాస్ట్ వన్ ఫర్ sp3. Example is CH4. What's the atomic number for carbon? Carbon atomic number ఎంత? 6 ఏనా? అంటే ఇక్కడ 2 వస్తుంది. గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 1s2 2s2 అండ్ 2p2. అదే ఎక్సైటెడ్ స్టేట్కి వచ్చేసరికి ఏమవుతుంది? 2p3. సో 1s ఆర్బిట్ అండ్ 3p ఆర్బిట్స్ టు ఫార్మ్ ఏం ఫామ్ చేస్తాయమ్మా? sp3 హైబ్రిడ్ ఆర్బిట్స్ని ఫామ్ చేస్తాయి. sp3 హైబ్రిడ్ ఆర్బిట్ని ఫామ్ చేస్తుంది. సో ఈ sp3 హైబ్రిడైజేషన్ ఆర్బిట్స్ని ఫామ్ చేయాలంటే ఏమి కావాలి? 1s 3p ఆర్బిట్స్ కావాలి. ఆల్రెడీ 1s అంటే మనకు తెలుసు, ఒక స్పెరికల్ తీసుకుంటారు. 3p అంటే ఏం చేస్తాము? px py pz 3 లూప్స్ తీసుకోవాలండి. px py అలాగే pz.
ఓకే. సో ఇదేమో పిఎక్స్, పివై, ఇది పిజెడ్. 1s ఆర్బిట్, 3p ఆర్బిట్స్ టు ఫార్మ్, మనకేం తెలుసు ఏం ఫామ్ అవుతుంది, 4sp3 హైబ్రిడ్స్ ఫామ్ అవుతాయి. నేను మీకు ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను 3sp2 అంటే 3 లూప్స్ అని గుర్తుపెట్టుకోండి అని. ఏది ఈ డయాగ్రమ్స్ మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకున్న వాళ్ళు, ఇక్కడ 4 అన్నాం అంటే 4 లూప్స్ గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 లూప్స్. 4sp3 హైబ్రిడ్ ఆర్బిట్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 4 ఉన్నాయి. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఫర్ హైడ్రోజన్, 1ఏనా? సో అంటే ఒక ఎస్ వస్తుంది అంతేనా, ఓన్లీ 1 సింగిల్ స్పెరికల్ తీసుకోవాలి. అగైన్ ఐఎమ్ టేకింగ్ 4sp3 ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 4 స్పెరికల్స్ని తీసుకుంటాం. ఓఆర్ఆర్ 4s అని పెడతారు. ఈ 4 ఏమవుతాయి నాన్న, ఎడ్జెస్లో అటాచ్ అవుతాయి. లైక్ BCl3లో ఎలా అయితే అటాచ్ ఉన్నాయో అలాగే. అండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ CH4 ఈస్ టెట్రాహైడ్రల్. And the bond angle is 109.28. అంతేనా, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 సర్కిల్స్ తీసుకున్నారు, స్పెరికల్స్. 1 2 3 4. మనకి కార్బన్ రిలేటెడ్ స్ట్రక్చర్ ఇది కాబట్టి ఇది తీసుకున్నాం. ఇదేంటి, 4sp3 అండి. దట్ ఈస్ అబౌట్ హైబ్రిడైజేషన్. అయితే హైబ్రిడైజేషన్ కన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమని చెప్పాను, PCl5 అండ్ SF6. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ అబౌట్ PCl5 అండ్ వాట్ అబౌట్ SF6? ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కూడా అప్లికేషన్స్, యూజెస్ మనకి మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ వాటిని బేస్ చేసుకొని ఉంటాయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మెయిన్స్ అండ్ ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ థియరిటికల్గా ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని గెయిన్ చేసుకునేలాగా ప్రిపేర్ అవ్వండి. రోజు మొత్తం బుక్స్ దగ్గర కూర్చున్న వేస్ట్. నా సజెషన్ ఏంటంటే 1 అవరే మీరు కూర్చోగలరు. ఓకే, ఆ 1 అవర్ బీ కాన్ఫిడెంట్ అండ్ బీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ టాపిక్. ఒక టాపిక్ తీసుకున్నాము అంటే 1 అవర్లో కంప్లీట్ అవ్వాలి. ఎలా, మనం మళ్ళీ దాన్ని చూడకుండా ఎవరైనా ఎక్కడైనా అడిగిగానే టక్మని దాని గురించి బ్రీఫ్గా మొత్తం చెప్పగలిగేంత పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే చాలు. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ PCl5. PCl5 అంటున్నాము, ఒక్కొక్కటి 4 మార్క్ క్వశ్చన్ అండి. ఇది PCl5 ఈజ్ ఫర్ 4 మార్క్స్, అలాగే SF6 ఈజ్ ఫర్ 4 మార్క్స్, హైడ్రోజన్ బాండ్ 4 మార్క్స్, మాలిక్యులర్ ఆర్బిట్ యాంగిల్స్ 4 మార్క్స్, పాజన్స్ 4 మార్క్స్, అలా ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. మనకి 4కి 4 పడాలి. ఎలా, ఫస్ట్ మీరు సెంట్రల్ ఆటమ్ ఎవరు అనేది మెన్షన్ చేయాలి అండ్ ఆ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ని మెన్షన్ చేయాలి. అలాగే బాండ్ యాంగిల్, షేప్, డయాగ్రామ్, ఈ 4 మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మీ క్వశ్చన్లో. చూడండి నేను PCl5 అంటున్నాం. ద సెంట్రల్ ఆటమ్ ఈజ్, ఎవరవుతారు ఇక్కడ సెంట్రల్ ఆటమ్, ఫాస్ఫరస్. ద సెంట్రల్ ఆటమ్ ఈజ్ ఫాస్ఫరస్. That phosphorus having atomic number is, atomic number ఎంత phosphorus కి 15 గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఏమని రాస్తారండి, 1s2 2s2 2p6 3s2, ఇక్కడికి ఎన్నైనా 10 + 2 12 3p3. అంతేనా అండి. రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ మాత్రమే రాస్తున్నాను నేను, 1s2. నెక్స్ట్
in excited state, electronic configuration in excited state ఎలా ఉంటుంది 1s2 2s2 2p6 3s1 3p3 and 3d1. నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి ముందు ఎలక్ట్రాన్ జంప్ అవుతుందండి. And the filling of electrons must be followed as Hofburg, Pauli's and Ohm's rule. బట్ ఎక్సైటెడ్ స్టేట్ అని కానీ ఏమవుతుంది ఎస్ ఆర్బిట్లో నెక్స్ట్ లెవెల్ ఏది ఉంటే దాని దగ్గరికి జంప్ చేస్తుంది. అలా నెక్స్ట్ ఎవరు ఉంటారు పీ తర్వాత డీనేనా. అలా మనకి ఏ హైబ్రిడేషన్ అవుతుందమ్మా ఒక ఎస్ ఆర్బిట్ 3p ఆర్బిట్స్ అలాగే 1d ఆర్బిట్ అంటే sp3d ఆర్బిట్ అంతేనా. అంటే మీరు క్వశ్చన్లో ఎలా రాస్తారమ్మా థియరిటికల్గా మెన్షన్ చేయాలి అంటే ఎలా రాయాలి the central atom present in PCl5 is phosphorus, atomic number is 15. నెక్స్ట్ ఇది యాజ్ యూజువల్గా ఇలాగే రాసేయచ్చు. ఏమైనా రాస్తారు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ గ్రౌండ్ స్టేట్ అని చెప్పి ఇది మెన్షన్ చేయండి రిప్రజెంటేషన్ చూపించండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఎగ్జైటెడ్ స్టేట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మెన్షన్ చేయండి ఇలాగా. All are single 1s and 3p and 1d ఏం ఫామ్ అయినట్టు sp3d హైబ్రిడ్ ఆర్బిట్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి డెఫినిషన్ ఏమవుతుందమ్మా మీకు హైబ్రిడేషన్ డెఫినిషన్ ఏం చెప్పాము ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిట్ అండ్ 1p ఆర్బిట్ అంతేనా మాట్లాడుకుంది. sp హైబ్రిడైజేషన్ 1s 2p sp2 1s 3p sp3 అని చెప్పాను. ఇక్కడ చూడన్నా ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఎవరిలో ఉన్న 1s అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 3s లోనే కదా. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 3s ఆర్బిట్ అండ్ 3p ఆర్బిట్స్ 1 3d ఆర్బిట్. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 ఒక ఎస్ఏ బట్ ఎవరిలోంచి తీసుకుంటున్నారు మీరు ఎస్ని 3s లోంచి తీసుకున్నారు 3s అనే సిరీస్లోంచి తీసుకుంటున్నారు. అలాగే పీలు 3 తీసుకుంటున్నాం 3p's బట్ ఏ సిరీస్ అమ్మా 3d 3p. అలాగే డి ఒకటే తీసుకుంటున్నారు బట్ 3d. డోంట్ కన్ఫ్యూజ్. మాకు ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే ఏం చేస్తారు ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిట్ అండ్ 3p ఆర్బిట్స్ అండ్ 1d ఆర్బిట్ టు ఫార్మ్ sp3d హైబ్రిడ్ ఆర్బిట్. మీకు ఇది ఈజీగా ఉంటే ఇదే ఫాలో అవ్వండి. బట్ వీ హ్యావ్ టు ప్రజెంట్ మాకు ఆ క్యాపబిలిటీ ఉంది అనుకున్న వాళ్ళు ఇది ఫాలో అవ్వండి. ఓకే నెక్స్ట్ ద బాండ్ యాంగిల్ ఆఫ్ PCl5 ఈజ్ 90 120 180 and shape of PCl5 is trigonal bipyramidal. కంపల్సరీ మీరు ఏం మెన్షన్ చేయాలన్నా ఈ డెఫినిషన్ రాయాలి. బాండ్ యాంగిల్ షేప్ ఈ 3 పాయింట్స్ అలాగే డయాగ్రామ్ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఉంటేనే మార్క్స్ పడతాయి. సో PCl5 అన్నాం. సెంటర్ ఎవరని చెప్పాను ఫాస్ఫరస్. ఓకే కొంతమంది డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సిఎల్స్ ఎన్ని ఉన్నాయి 5 సిఎల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ మిడిల్లో కొంచెం పెద్దగా డ్రా చేయండి మిడిల్ లైన్స్. ఆ తర్వాత 2 షార్ట్ లైన్స్. Cl 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 ట్రైగోనల్ బైపిరమిడల్ కనిపిస్తోందా. ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ PCl5. లూప్ రిప్రజెంటేషన్ అయినా రాయొచ్చు. ఇక్కడ ఇలా లూప్ ఇస్తే సరిపోతుందమ్మా. బట్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను డైరెక్ట్గా ఈ స్ట్రక్చర్ వేశాను. ఇలా రాస్తే మనకి 4 మార్క్స్ పడతాయండి. కంపల్సరీ ఈ 4 ఉండాలి అలాగే కాన్ఫిగరేషన్ ఉండాలి. ఇంతవరకు రాస్తే మీకు 4 మార్క్స్ కన్ఫర్మ్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ SF6. కంపేర్ చేస్తూ చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఇక్కడ ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ ఎంత 15 అని చెప్పాను. ఎవరికైనా గుర్తుండకపోతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఫాస్ఫరస్ తర్వాత ఎవరు సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత 16. సో ద సెంట్రల్ ఆటమ్ ఇన్ SF6 ఈజ్ సల్ఫర్. సెంట్రల్ ఆటమ్ ఈజ్ సల్ఫర్ and atomic number is 16. అవుటర్మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందండి 15 అంటే P3 రాసాం, 16 ఒక ఎలక్ట్రాన్ పెరిగింది అంటే P